ఇదేంది డైవోర్స్ టాపిక్ వచ్చుండాది? నేను అబద్ధమాడి సంతకం పెట్టించానని తెలిసిపోయినాదా? అమ్మో! వాట్? మొదట నేను సంతకం పెట్టానా? నువ్వు అమ్మీ అమ్మీ ఏందిది? ఇంటి సంగతంతా ఈడ్నే మాట్లాడుతూ ఉండవు. యాడ గొడవలు ఆడ్నే ఉంచాలా? అబ్బీ నువ్వు ముందు ఇంటి నుంచి పో. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మై నేమ్ ఈజ్ రిషి కుమార్. మీ దగ్గర టెక్నికల్ ఇంజనీర్గా జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఇదిగోండి మేడం నా అపాయింట్మెంట్ లెటర్. ఓకే, ఇతను వెంకటేష్ నాయుడు. ఇంకో 1 monthలో వెళ్ళిపోతారు. మీరు ఈయన ప్లేస్లోనే జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. ఈ 1 month మీరు మిషనరీని బాగా అబ్జర్వ్ చేయండి. ఇతని దగ్గర నేర్చుకోండి. అలాగే మేడం. మీరు ఇంక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మీ నువ్వు ఆ వెంకీ గురించి అనవసరంగా ఆలోచించి బాధపడమాక. అయితే కొత్తగా వచ్చిన మెకానికల్ ఇంజనీర్? అయ్యో సార్, నేనే సార్, రిషిని. మీరు మ్యాగీ మేడం హస్బెండ్ కదా? అవును. అసలు మీ గురించి నేను చాలా విన్నాను, చాలా తెలుసుకున్నాను. ఏం విన్నారు? ఏం తెలుసుకున్నారు? మీ పెళ్లి గురించి, మీరు మీ అత్తయ్య గారితో చేసిన 30 days ఛాలెంజ్ గురించి, మీరు కనిపెట్టిన జనరేటర్ గురించి, మీరు చేసిన రీల్స్, పబ్లిసిటీ, దాంతోపాటు మీరు సెలబ్రిటీగా మారడం, అన్నీ తెలుసుకున్నాను సార్. బాగానే గ్రౌండ్ వర్క్ చేశావు. కొత్త ప్లేస్కి కొత్త పోస్ట్కి వెళ్ళేటప్పుడు ఆ మాత్రం వర్క్ చేయాలి కదా సార్. పైగా మనకి ఫ్రెండ్ ఎవరో, ఎనిమీ ఎవరో, మన కాంపిటీటర్ ఎవరో తెలుసుకుంటే జర్నీ ఈజీగా అవుతుంది కదా సార్. నువ్వు నాతో పోటీ పడి గెలవాలని వచ్చావా? అయ్యయ్యయ్యో, అసలు పోటీ పడాల్సిన అవసరమే లేదనిపిస్తుంది సార్. మేడం చెప్పిన దాన్ని బట్టి చూస్తే నెక్స్ట్ 1 month మీరు ఎలాగో ఉండరు. సో 1 wayలో సోలోగా హ్యాపీగా దూసుకెళ్తాను. మరీ అంత స్పీడ్ వెళ్ళబాక. నీ స్పీడ్కి బ్రేక్ నేనే వేయాల్సి వస్తుంది. ఏంటి సార్, స్వీట్ వార్నింగా? అలాగే అనుకో. రేపేం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. నేనేం చేస్తానో ఏం చేయగలనో నీ ఊహ కూడా అందదు. ఓన్లీ 1 question సార్. మీరు ఏమి అనుకోనంటే ఇంకొక పర్సనల్ క్వశ్చన్ ఉంది. మ్యాగీ మేడంకి మీకు అసలు గొడవేంటి సార్? అవతలి వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద ఫోకస్ తగ్గించి వచ్చిన పని చూసుకో, నీకే మంచిది. పదో ఒక నిమిషం. అలాగే అమ్మా. ఏంటి బావా? మన ఫ్యాక్టరీ, మన మిషనరీ అంతా చూపించు. నాకు చిన్న పనుంది. మీరు రండి. రండి.
వెంకీ బాబు, ఏంటి బాబు ఎప్పుడు ఎనర్జీ డ్రింక్ తాగినట్టు హుషారుగా ఉండేవాడివి, ఇప్పుడేంటి ఎండకి వాడిపోయిన తోటకూర కాళ్ళ ఫేస్ మాడిపోయింది? మ్యాగీ క్లాస్ పీకిందా? అన్ని సర్దేసుకొని సిద్ధంగా ఉండు అందా బ్రో. చూడండి, మూసేసిన రైస్ మిల్ని తెరిపించి నెల రోజుల్లోనే లాభాల బాట పట్టించిన వాణ్ణి. ఇంకా నెల రోజుల టైం ఉంది. మ్యాగీని మార్చుకోలేనా? తన మనసులో చోటు సంపాదించుకోలేనా? నా మీద పడ్డ అపవాదు అబద్ధమని, నేను నిరపరాధినని, దాని వెనకాలన్నది ఎవరు అని, ఇంటర్వ్యూలో వాయిస్ మార్చింది ఎవరు అని అన్నీ తెలుసుకుంటా. అందరి లెక్కలు తేలుస్తా. ఏంట్రా అంటున్నావు? జేబులోంచి కత్తి తీసి పొడి చేస్తే అందుకే దాక్కున్నా. పోతే నువ్వు పోతావు, నేను సేఫ్. 4 అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన సింహం వేట వదిలినట్టు కాదు. ప్రస్తుతానికి పరిస్థితులకు వెనక్కి తగ్గిన నేను ఓడినట్టు కాదు. బౌలింగ్ నా కోర్టులోనే ఉంది. వెంకీ బాబు, ఎవరిదా ఫోటో? నీకు అవసరమా గద్దమామా? తెలుసుకుందామని. మా మేనమామది. అవునా? ఏది ఒక్కసారి నన్ను చూడండి, చూడండి ఒకసారి. అమ్మో, వెంకీ గతాన్ని తవ్వడం మంచిది కాదు. నా దాకా రావడానికి ఎక్కువ టైం పట్టదు. తన తండ్రిని చంపింది నేనే అని తెలిస్తే బతికుండగానే నన్ను తగలెట్టేస్తాడు. ఎంతసేపు చూస్తావులే, ఇటువో. అబ్బాయ్, ఫోటో గాలికి పోయింది అబ్బాయ్. బుద్ధి లేదా? అలా ఎలా వదిలేస్తావు? గాలికి పోయింది అబ్బాయ్. కంట్లో దుమ్ము పడిపోయింది, చూసుకోలేదు. సారీ.